मोटापे का वाहिद इलाज बगैर किसी दवा और एक्सरसाइज के 1 घंटे में 500 ग्राम से लेकर 1 किलो तक वजन कम किया जाएगा। नई टेक्नोलॉजी के जरिए ट्रीटमेंट किया जा रहा है SPS स्लिमिंग एंड ब्यूटी क्लिनिक में। इस इलाज से आपको किसी भी तरह के साइड इफेक्ट्स भी नहीं होंगे। कलर इंप्रूवमेंट, पिंपल्स और डार्क सर्कल्स के लिए भी आप आ सकते हैं SPS स्लिमिंग एंड ब्यूटी क्लिनिक, हैदराबाद, एबर्ट्स बिसाइड अग्रवाला स्वीट हाउस। स्क्रीन पर दिए गए नंबर्स पर कांटेक्ट करें। चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। हैदराबाद के रिहायशी एडवोकेट B श्रीनिवास राव एक अफसोसनाक सड़क हादसे में जाँ बहक हो गए। यह हादसा हफ्ते के रोज़ NTR ज़िले के कंचिका चेरला के करीब केसारा टोल गेट के पास पेश आया, जहां फ्लाई ऐश से भरा हुआ एक लॉरी उनकी BMW कार पर उलट गई। मुकामी अफराद के मुताबिक लॉरी ड्राइवर गाड़ी पर काबू खो बैठा, जिसके नतीजे में लॉरी बेकाबू होकर उलट गई और हैदराबाद की जानिब जाने वाली कार पर जा गिरी। पुलिस ने क्रेन की मदद से उल्टी हुई लॉरी और तबाहशुदा गाड़ी को हटाया। इस हादसे के बाइस नेशनल हाईवे नंबर 65 पर विजयवाड़ा से हैदराबाद जाने वाली ट्रैफिक कुछ वक्त के लिए मुतासिर रही। पुलिस ने इस मामले में मुकदमा दर्ज कर लिया है। 09 FT 6662 అనే BMW కారు ప్రయాణిస్తున్న క్రమంలో ఈ కేసర టోల్ గేట్ దగ్గర ఒక కాంక్రీట్ మిక్సర్ వెహికల్ ట్యాంకరు అది అదుపు తప్పి ఈ కారు మీద పడ్డాము. అందులో B శ్రీనివాసరావు అనే అడ్వకేట్ ఉన్నారు. ఆయన హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తారు. సో చాలా మంచి వ్యక్తి, చాలా పేరున్న అడ్వకేట్ ఆయన. సో ఆయన దురదృష్టవశాత్తు ఆ కారులో ప్రయాణిస్తున్నారు. అరౌండ్ 4:15కి ఈ కేసరా టోల్ ప్లాజా దగ్గర, అంటే 356కి ఇబ్రహీంపట్నంలో కనిపిస్తూ ఉంది. సో మోస్ట్లీ 4:15, 4:20 ఆ ప్రాంతాల్లో వారు ఈ కేసరా టోల్ ప్లాజాకి ఆ BMW కారులో నిన్న ఈ అడ్వకేట్స్ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేసి వెనక్కి వెళ్తున్న క్రమంలో ఆయనకి దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం జరిగింది. సో బాడీని బయటకు తీయడం అనేది కొంత కష్టమైనప్పటికీ JCBs ప్రొక్లైనర్స్ తీసి మొత్తం మీద బాడీని బయటకు తీసాము. పోస్ట్ మార్టం పంపించడం జరిగింది. త్వరలోనే పోస్ట్ మార్టం చేసి బంధువులకు అప్పచెప్పడం జరుగుతుంది. ఏం లేదు, అట్లేం లేదు, చూడాలి. మనం ఇప్పుడే అన్నీ చెప్పలేము మనం. సో ఇక్కడున్న ప్రాథమిక పరిశీలన ప్రకారము ఆ డివైడర్ని ఏదైతే ఈ లారీ ట్యాంకర్ ఉందో అది ఆ డివైడర్ని ఎక్కడం వల్ల అదుపు తప్పి ట్యాంకర్ పక్కకి ఒరిగి పడిపోవడం, ఆ ట్యాంకర్ పక్కనే ఈ కారు ఉండడం, ఆ కారు మీద ట్యాంకర్ పడడంతో ప్రమాదం తెలిసినట్టు ప్రాథమికంగా తెలుస్తుంది. దీంట్లో ఇన్వెస్టిగేషన్ మిగతా విషయాలు బయటపడతాయి. అవునండి, మనం ఇక్కడ సీసీ ఫుటేజ్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకునేసి, ఎందుకంటే సీసీ కెమెరాస్ ఉంటాయి కాబట్టి అవన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా మిగతా విషయాలన్నీ కూడా తెలిసే అవకాశం ఉంది. చెప్పండి. హెవీ లోడ్తో ఎక్కువ పోతున్నాయి చూస్తామండి. సో అది హెవీ లోడ్తో పోతుందా లేదంటే మామూలు లోడ్తో పోతుందా అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రాథమికంగా ఏం చెప్పలేము. అది క్లోజ్డ్ వెహికల్, మీరు చూసారు, క్లోజ్డ్ వెహికల్ ఎంత లోడ్ ఉందనేది కూడా మనకు తెలియదు. అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తాయి.